ఇప్పుడు ఆమె ఏమంది మావిగాన్ అంటే జోకర్ అంది. ఎవడు జోకర్ అయ్యాడు ఈ రోజు? ఇప్పుడు మొన్న మావిగాన్ మీద ట్రోల్స్ చేసి ఈ రోజు అదే మావిగాన్ కూడా సిఆర్డిఏలో ఉందంటే జోకర్ ఎవరు? చంద్రబాబు మేమా? మొన్న మమ్మల్ని మావిగాన్ అంటే అదొక పిచ్చి, అదొక వికారం అన్నారు కదా. మరి అదే మావిగన్ను ఈ రోజు సిఆర్డిఏలో ఉందంటున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ నిజంగానే మరి ప్రజల్లో జోకర్ ఈ మావిగన్ కి సంబంధించిన అంత చర్చ ఉందా అండి? కావాలని మీరు చూపిస్తూ అమరావతిని డైవర్ట్ చేయడానికే మీరు ఇవంతా చేస్తున్నారా? నన్ను మీరు ఎలా ఇంటర్వ్యూ చేశారంటే మావిగన్ మీద చర్చ ఉండబట్టి మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు. లేదంటే అమరావతి చట్టబద్ధ మీద నాకు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీరు. అమరావతికి సంబంధించిన బిల్లు పాస్ అయింది, గెజెట్ వచ్చింది, దాని మీద డిస్కషన్ లేదు. మీరు నన్ను మావిగన్ మీద చర్చ చేశారంటే ఏం దానికి అర్థం? దాన్ని మీరు డైవర్ట్ చేసేసారు కదా ఆల్రెడీ. మీరు టాపిక్ తీసుకురాకుండా ఉంటే మనం దాని గురించి మాట్లాడుకునే వాళ్ళం. దాని గురించి కూడా మేము చర్చ చేసాము. స్వర్ణ గారు, మీరు యాజ్ ఏ జర్నలిస్ట్ గా లేదంటే మీ టీవీ యాజ్ ఏ ఈ రోజు పబ్లిక్ లో నన్ను క్వశ్చన్ అడుగుతారని దానికి కారణం ఏంది? చర్చ ఉండబట్టి క్వశ్చన్ అడుగుతారు. ఎవరు పట్టించుకోకపోతే నన్ను ఎందుకు మీరు ఇంటర్వ్యూకి అడుగుతారు మావిగారి గురించి? సో అమరావతి గురించి ఇంకొక వాళ్ళతో డిస్కషన్ పెట్టేవాళ్ళు కదా. సో 100% ఈ రోజు ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి వెస్ట్ గోదావరి కాకుండా తెలుగు వారందరూ కూడా ఇదేదో కరెక్ట్ గా ఉంది కదా జగన్ గారు చెప్పింది. అరే మొన్న మనం ట్రోల్ చేశాం కానీ నిజంగా మావిగన్ అనేది షార్ట్ కట్ లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కదా. మనం నిక్ నేముల్లో పిలుచుకుంటాం కదా. ఇప్పుడు నా పేరు కారుమూరి వెంకటరెడ్డి, కేవీఆర్ అంటారు కొంతమంది. సో ఇప్పుడు మీ ఛానల్ ఎవరైతే వై అన్నారు, ఆయన పేరు వై నరసింహారావు గారు, ఆయన ఏమంటారు? వై అన్నారంటారు నిక్ నేమ్ లో. ఇది ఎట్లానే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ను. చంద్రబాబు నాయుడు ఏమంటారు? సిబిఎన్. చంద్రబాబు నాయుడు. నందమూరి బాలకృష్ణ అంటారు కే అంటారు, నందమూరి బాలకృష్ణ. నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటారు, నరేంద్ర మోడీ నమో అంటారు. సో టీడీపీని తెలుగుదేశం పార్టీ అంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి అంటారు, సో భారతీయ జనతా పార్టీ బీజేపీ అంటారు. సో ఇది నిక్ నేమ్స్, అది షార్ట్ కట్ లో మనం పిలుచుకుంటాం. ఇప్పుడు మనం రాసేటప్పుడు కానీ లేదంటే పలికేటప్పుడు కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి అంటాం, అంతే కదా. సో ఇలా దాన్ని ట్రోల్ చేశారు వీళ్ళు. చేసినప్పుడు ఏమైంది? ఏంట్రా ఈ మావిగన్ అని చెక్ చేసినప్పుడు, ఒరే ఇది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరా, ఇది కరెక్టే కదా. ఇక్కడ పోర్ట్ ఉంది, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ రైల్వే జంక్షన్ ఉంది, ఇక్కడ రైల్వే జంక్షన్ ఉంది, ఇక్కడ బస్ స్టాండ్ ఉంది, ఇక్కడ బస్ స్టాండ్ ఉంది, ఇది మున్సిపల్ కార్పొరేషన్, ఇది మున్సిపల్ కార్పొరేషన్, ఇది మున్సిపల్ కార్పొరేషన్, ఇది మున్సిపల్ కార్పొరేషన్, ఇదిగో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, మరి మొత్తం కలిసి 60 లక్షల జనాభా ఉంది. ఇదిగో నేషనల్ హైవే నెంబర్ 16, నేషనల్ హైవే నెంబర్ 65, ఇదిగో ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్, ఇదిగో కృష్ణా రివర్, ఇది అది పెద్ద రాజధాని, 3 మెడికల్ కాలేజీలు, ఒక ఎయిమ్స్, ఇలా డిస్కషన్ అయింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే పేరు పలకపోతే అసలు ఇంత చర్చ ఉండదు. ఇంత చర్చ జరగటం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే ఎవరు డిస్కస్ చేసేవాడు కాదు, దీన్ని సైడ్ చేసేవాడు. ఆయన కరెక్ట్ గా వేసాడు. ఆ మావిగన్ ఇలా గట్టిగా గుచ్చుకుంది. అందుకనే ఈ రోజు విలవిలలాడుతున్నారు కూటమి ప్రభుత్వం. మావిగన్ అనే దాంట్లో గన్ను బాగా గుచ్చుకుంది. బాగా గుచ్చుకోవటం 3 పార్టీలు కదా వాళ్ళు. ఈడ 3 ప్రాంతాలు మావిగన్, అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ముగ్గురికి 3 బాగా గుచ్చుకున్నాయి. ఒకరికి ఎక్కడి నుంచి గుచ్చుకుందో తెలియదు, మా గుచ్చుకుందో తెలియదు, వీ గుచ్చుకుందో తెలియదు, గన్ గుచ్చుకుందో తెలియదు. ఇట్లా సో ఈ గుచ్చుకున్నది బాగా ఏమంటున్నారు? మొన్నటిదాకా ఇది వికారం అన్నాడు ఒకడు, ఇది జోకర్ అన్నాడు ఒకడు, చిచిచి ఇదేం పేరు అన్నాడు ఒకడు. వాళ్ళందరూ ఈరోజు ఏమంటారు? ఇది కూడా మా దాంట్లోనే ఉంది, ఇది కూడా మేమే తెచ్చాం, ఇది కూడా మాకు రేటే అంటున్నారండి. దానికి అర్థం ఏంటి? జగన్ గారు తీసుకొని వచ్చింది ప్రజలకు వెళ్ళింది కాబట్టి యూ టర్న్ తిరిగానని దానికి అర్థం. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర